మనలో నడుస్తున్న భావాలు, ఆలోచనలు, సంకల్పాలు ఇవన్నీ పవిత్రంగా ఉండాలి. వ్యర్థ ఆలోచనలను వదిలించుకోవాలి. మరి ఊహలో నియంత్రణలో ఉంచుకోవాలి. అపవిత్రను ఆపాదించుకుంటే ఊహలో, స్వప్నాలు కూడా అంతే. ఇదే రీతిగా అపవిత్రను తను చుట్టుకుంటూ ఉంటుంది. సూక్ష్మంగా ప్రతి దానిలోనూ ఇలాగే ఉంటుంది. అపవిత్ర చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మోహం, ఇది ఇలా ఇంకా అవన్నీ మనకే కావాలి. ప్రేమ పేరుతో ఇంకా దౌర్జన్యం మనసులో ఉంటుంది. స్వార్థం అనమాట. స్వార్థంతో కూడా ఇంతే. తర్వాత సంబంధాలన్నీ దెబ్బతింటాయి. వీటిని వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి? శుభకామనలు అంటే మంచి ఆలోచన చేయాలి. భగవంతుడిచ్చిన మన శక్తి సామర్థ్యాలను, ధనం, వీటిని మంచి కార్యాలకు వినియోగించి మనసుని శుద్ధి చేసుకోవాలి. వ్యతిరేకమైన లక్ష్యాలను దాటి మనల్ని మనం రక్షించుకుంటూ పోవాలి. రక్షించుకుంటూ పోవాలంటే ఏం చేయాలి? మనం ఆత్మని అన్వేషణ చేయదగింది కాదు. మనం దేహం కాదని, ఆత్మ దేహంలో ఉండి నడిపిస్తుందని మనం గుర్తెరగాలి. అన్వేషించడానికి ఆత్మను చేయవలసింది కానే కాదు. అంతటా ఉంది. అది సర్వప్రపంచము తానే ఉంటుంది. ఆత్మాన్వేషణ చేయాలంటే బాహ్య దృష్టిని మరల్చుకొని తానే ఆత్మయే ఉన్నానని ఇరుకుపరుచుకోవడం. ఎరుకంటే అది అంతటా చెప్తారు కదా, ఆధ్యాత్మిక పరిభాషలో ఎరుక అని చెప్తా ఉంటారు. అవిరికేంటి? తానే ఆత్మని తెలుసుకోవటమే ఎరుకుపరచుకోవడం అంటే. మనసును అణగించుకుంటే ఉన్నది అదే ఆత్మదర్శనం అంటే. ఆత్మదృష్టిని అభివృద్ధి పరుచుకుంటే ఇంకేముంది? మనసు నుండి మన నుండి సహజంగానే రాలిపోతుంది. సహజంగానే దూరం అవుతుంది. ఈ మనసు రాలిపోవాలంటే, దూరం అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆత్మ ఉన్నామని, దేహం కాదని, ఈ దేహం ఊరికి ఆత్మకి రథమై ఉందని మనం నడిపించేది అసలైన లోపల ఉన్న ఆత్మయే అని మనం తెలుసుకున్నాం అనుకోండి, సహజంగానే మనసు బలపడకుండా తేలిగ్గా ఉంటుంది అనమాట. అలాంటివి ఎన్ని తెలుసుకుంటూ మనం ఆత్మాన్వేషణ అంటే తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అన్వేషించడం కాదు. ఎప్పుడైతే మనం ఆ తత్వాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఆత్మభావన పెరుగుతుంది. ఆత్మభావన పెరిగినప్పుడు ఆత్మే తానే ఉన్నానని, ఈ దేహానికి ఇవన్నీ జరిగాయన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదని అర్థమవుతుంది. దీన్ని ఏం చేయాలంటే మనం రోజు కొంచెం ఆత్మ మీద దృష్టి పెట్టాలి. ఆత్మ ఉన్నాం, దేహం మీద పెడుతున్నాం కదా మనం, దీనికి ఏం చేయాలి, దీనికి ఎలా పోషించాలి, లేకపోతే ఎలా బట్టలు కట్టాలి, నగలు పెట్టాలి, దీన్ని ఎలా అన్నదే మనకి ఎక్కువ ఉంది. కానీ లోపల ఉన్న ఆత్మ, దానికి విలువ ఉంది. దేహానికి ఆత్మ సజావుగా అందంగా మంచిగా ఉంటే ఆ విలువ చాలా ఎక్కువ. ఈ బాహ్యాలన్నీ, ఈ సౌందర్యాలన్నీ, ఈ అలంకారాలన్నీ అన్నీ ఉట్టిదే అని మనకు అర్థమవుతుంది. ఆత్మ సౌందర్యానికి ఆత్మను తెలుసుకోవడం ఒక్కటే దారి. దాన్ని తెలుసుకున్నామంటే అంతటా మార్పు వస్తుంది. మన దృష్టిలో మార్పు వస్తుంది. లోకాన్ని మనం చూసే దృష్టిలో మార్పు వస్తుంది. సాటి మనిషిని చూసే దృష్టిలో మార్పు వస్తుంది. మరి అందరిలో ఉన్నది ఆత్మని తెలుసుకుంటాం కదా, అంతటా ఉన్నది ఆత్మే. బ్రహ్మాండం అంతా నిండి ఉన్నది ఆత్మే. తెలుసుకున్నప్పుడు మరి ఇంక భేదం ఎలా ఉంటుంది? భేదం ఉండదు. ఎంతో మార్పు కదా. బాగుందా? రేపు చెప్పుకున్నాం మిగతాది. సరే, బాయ్.